లో సిక్సర్ల తుఫాను సృష్టించే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంటే కేవలం ఒక పేరు కాదు, కోట్ల మంది అభిమానుల ఆరాధ్య దైవం. ఇటీవలి కాలంలో ఆయన రిటైర్మెంట్ పై రకరకాల ఊహాగానాలు, వివాదాలు చెలరేగుతున్నప్పటికీ తన బ్యాట్ తోనే వాటన్నింటికీ సమాధానమిస్తున్నారు. వయసు మల్లుతోందని, ఆట ముగిసిపోయిందని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిసారి అంతకంటే శక్తివంతమైన ఇన్నింగ్స్ తో తిరిగి రావడం రోహిత్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా లార్డ్స్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్ లో రిటైర్మెంట్ ఒత్తిళ్లను, ఫిట్నెస్ సవాళ్లను అధిగమిస్తూ ఆయన ఆడిన విరోచిత ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. మ్యాచ్ మధ్యలో తొడకండరాలు పట్టేసి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ దేశం కోసం మైదానాన్ని వీడకుండా శ్రమించారు రోహిత్. ఒకవైపు నొప్పిని భరిస్తూనే తన క్లాసిక్ షాట్లతో సెంచరీ సాధించి హిట్ మ్యాన్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో తనపైన వస్తున్న రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టడమే కాకుండా 2027 వన్డే ప్రపంచ కప్ వరకు టీమిండియాలో రోహిత్ శర్మ కొనసాగాల్సిందేనని క్రికెట్ లోకం గొంతెత్తి చాటుతోంది. సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల వంటి దిగ్గజాలకు కోట్లాది మంది అభిమానులు ఉండవచ్చు. కానీ రోహిత్ శర్మ అభిమానులు డిఫరెంట్. రోహిత్ ఆడుతుంటే చూసే అభిమానులు ఒక రకమైన నిశ్చింత, కొండంత ధైర్యం కనిపిస్తాయి. ఎంతటి కష్ట సమయంలోనైనా మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించగలడనే గాఢమైన నమ్మకం అది. ఆయన ఫుల్ షాట్ ఆడితే మైదానంలో ఒక సెన్సేషన్, సిక్సర్ బాధితే స్టేడియంలో ఒక విధమైన హోరు. అది రోహిత్ సృష్టించే మాయాజాలం. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తూనే బౌలర్లపై విరుచుకుపడే ఆయన శైలి అభిమానులను మైమరిపిస్తుంది. రోహిత్ శర్మ సార్ మా ఫేవరెట్ ప్లేయర్ అంటూ గల్లీ నుండి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చేస్తున్న హడావిడి చూస్తుంటే హిట్ మ్యాన్ క్రేజ్ ఏ పాటితో అర్థమవుతుంది. విమర్శకుల నోళ్లు మూయిస్తూ సహచరుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్న రోహిత్ శర్మ 2027 ప్రపంచ కప్ ను కూడా భారత్ కు అందించి తన ముద్ర వేయాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.